తెలుగు రాష్ట్రాల ఆడవాళ్ళు గల్ఫ్ కంట్రీలకు పని చేసుకోవడానికి రావాలనుకుంటే కొద్దిగా ఆలోచించి జాగ్రత్తగా అన్ని వివరాలు కనుక్కొని రండి. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఫస్ట్ ఈ రికార్డింగ్ వినండి. చేసుకుని వెళ్ళిపోతాను మా పిల్లల దగ్గరికి. ఆడ అసలు పట్టించుకుంటలేదు. ఒకసారి మంచిగా మాట్లాడుతున్నాడు, ఒకసారి బూతులు కూడా తిడుతున్నాడు. అప్పటికి ఎక్కడున్నారో చెప్పండి, నేను తన అసలు పేపర్లు అవి తెస్తానంటున్నాడు. నేను అన్నాను, తన అసలు పేపర్లు పాస్పోర్ట్ చూపిస్తేనే నేను వస్తాను, నేను చెప్తేనే ఎక్కడ ఉన్నదంటే అలా అట్లని ఇలా అట్లని అని కూడా తిడుతున్నాడు. చిన్న నా మీద ఆధారపడి మాకు ఒక పాప ఒక బాబు మా నాన్న ఉన్నారు. నేను ఎప్పుడు కూడా అలా బాధపడలేదు. తెలిసిన వ్యక్తే వీసా తీసిన తర్వాత ఆమెకు ఇల్లు బాగలేక అన్నానికి అన్నిటికీ ఇబ్బందులయ్యి అన్న నాకు చేంజ్ చేసి వేరే చోటికి మార్చేసి లేకపోతే ఇంటికి పంపించేసి అంటే ఈ ఏజెంట్ గాడు ఆమెకు 10,000 రియాలు డిమాండ్ చేస్తున్నాడు. ఈడు అరబ్ వాళ్ళ దగ్గర 10,000 తీసేసుకొని వాళ్ళకు రిటర్న్ ఇవ్వాల్సింది వస్తుందని ఈమె దగ్గరే 10,000 డిమాండ్ చేస్తున్నాడు. అది ఇస్తే కానీ నిన్ను పంపించమని చెప్తే ఈమె పాపం భయపడిపోయి ఆ ఇంట్లోంచి పారిపోయి వేరే చోటు ఉండి అక్కడి నుంచి ఏదో 2-3-4 నెలలు పని చేసుకుందాము, నా మీద ఒక అమ్మ నాన్న పిల్లలు ఆధారపడి ఉండారని బాధపడుతుంది. ఇలాంటి ఏజెంట్లు ఇక్కడ చాలా మంది ఉన్నారు. కాబట్టి దేశాలకు వచ్చేటప్పుడు ఈ ఏజెంట్ల చేతిలో మోసపోకుండా వచ్చేటప్పుడే అన్ని ఖరారు చేసుకొని అన్ని మాట్లాడుకొని వస్తే మంచిది.